మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, ఈ డిఎస్సి మీద ఏజెన్సీ ప్రాంతం నుంచి అయితే కోర్టు కేసు వేయడం అయితే జరిగింది కదా. సో ఆ కేసు అప్డేట్ గురించి నేను మీకు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. కేసు వేసిన వ్యక్తి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడం జరిగింది. సో ఆయన ఏమన్నారంటే ఫోన్లో అయితే బాగోదు, మనము మీటింగ్లో మాట్లాడుకుందాం అనేసి అంటే మీటింగ్కి హాజరయ్యి నేను మీకు వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఏంటి విషయం అనేది. సో తప్పకుండా ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే, అయితే సో ఆయన పేరు వచ్చేసి దిద్దుకు మహేశ్వరరావు అనమాట. సో ఆయన ఏసీ అధ్యక్షుడు అనమాట ఆయన. సో ఆయన అయితే మాట్లాడడం జరిగింది. ఆయన మాటలు మీకు పూర్తిగా వీడియో చూసి మీకు ఖచ్చితంగా అవగాహన చేసుకుంటారని నేను భావిస్తున్నాను. మన ట్రైబల్స్ తోనే భర్తీ చేయాలి తప్ప నాన్ ట్రైబల్స్ తో భర్తీ చేయడానికి లేదు. ఏదైతే జనరల్ డిఎస్సి ఉందో జనరల్ డిఎస్సిలో కలపడానికి లేదు. ఒకవేళ జనరల్ డిఎస్సిలో కలిపినా అందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం దగ్గర 3,500 పోస్టులు కలిపారు కదా. ఈ 3,500 పోస్టులు కూడా మన ట్రైబల్స్ తోటే నింపాలి. జనరల్ రోస్టర్ అనేది పనికిరాదు, జనరల్ జీవోస్ అనేది మనకు పనికిరావు. ఈ పోస్ట్ అనేది కేవలం ట్రైబల్స్ తోటే నింపాలి. సొసైటీ పోస్ట్ అంటే కేవలం ట్రైబల్స్ తోటే నింపాలి పోస్ట్. ఇవి ఉన్నప్పటికీ మనకి పూర్తి స్థాయి మనకి, ఎందుకంటే మనకు ఒక లీగల్ అడ్వైజర్స్ మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు. మనకు లీగల్ అడ్వైజర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయకపోయినా మనకున్నటువంటి ఫిజికల్ జ్ఞానంతో అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళడం, మనకున్నటువంటి జీవోలు కొంచెం అవగాహన చేసుకోవడం, చదవడం, వాటన్నీ చేసుకొని తెలిసిన తర్వాత ఐటీడీఏ పోస్టు మన డిఎస్సిలో కలిపేశారు. సొసైటీ పోస్టులు డిఎస్సిలో కలపడానికి వీలు లేదు. ఒకవేళ కలిపిన డిఎస్సిలో మనతోనే భర్తీ చేయాలని చెప్పేసి పెట్టాల్సింది కోర్టులో పెట్టాలి. మనం అయితే దాని తర్వాత ఎప్పుడైతే మొన్న 2025 మెగా డిఎస్సి ప్రకటించి ఆగ మేఘాల మీద మన గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళు ప్రతిష్టాత్మక తీసుకున్నారు, దగ్గర 16,000 పోస్టులు ప్రకటించారు. అయితే ప్రకటించడంలో తప్పులేదు, డిఎస్సి మన వ్యతిరేకం కాదు. డిఎస్సి తీయాలని మనము కోరుకుంటాం, ఎందుకు ఒక నిరుద్యోగిగా. కానీ మన పోస్టులు మనకివ్వాలని కోరుకుంటాం. కానీ మన ఇంట్లో సొమ్ము, మన ఇంటి డబ్బు పక్కోడికి పంచుతామంటే ఎలా ఒప్పుకుంటాం? మన పోస్టు, మన టీచర్ పోస్టు మనకు మాత్రమే ఇవ్వాలి, మన గిరిజనులతోనే భర్తీ చేయాలి. కానీ మనకున్నటువంటి గౌరవ గిరిజన శాఖ మంత్రి గారు కావచ్చు, మరి అధికారులు కావచ్చు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కావచ్చు, దాని మీద మరి అవగాహన ఉందో అవగాహన లేకపోతే గిరిజనుల మీద చులకన భావమో మరి ఏమి జరుగుతుందేమో తెలియదు. కానీ పూర్తిగా మన పోస్ట్ అనేది కలిపడం జరిగింది. మన పోస్ట్ అలా కలపడం వల్ల వెంటనే మన గౌరవ జనశ్రవణకం లాయర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే కనుక్కున్నాం, సార్ ఇలా కలిపేశారు మన పోస్టులు, ఇవ్వండి సార్, ఏం చేద్దాం. ఆశ్రమ పాఠశాల పోస్టులు దగ్గర 881 పోస్టులు, డిఎస్సిలో 881 పోస్టులు కలిపేశారంటే మనది 881 కుటుంబాలు పోయినట్టే కదా మన గిరిజనులవి. తర్వాత 1143 పోస్టులు అనుకుంటా రమి అవి గురుకులం పోస్టులు. అవి కూడా ఆ గురుకులం పోస్టులు మన ట్రైబల్ పోస్టులు. అంటే ఇది 881, అది 1100 చిల్లర, దగ్గర 960 పోస్టులు వస్తాయి. అంటే 1000 పోస్టులు అనుకో, 1000 పోస్టులు పెంచావు కదా. కానీ మన ఎక్స్ట్రా ఇంకా దగ్గర 1000 పోస్టులు పోతాయి. మనకి జీవో నెంబర్లో లేకపోతే ఈ మన ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టు మన కొత్త చట్టం వస్తుంది, లేకపోతే కొత్త జీవో వస్తుంది అని చదువుకుంటే ఆ జీవో ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టవచ్చు కదా. మరి ఒక ఎస్సీ రిజర్వేషన్లో చూసుకుంటే ఎస్సీకి ఎస్సీసీ వర్గీకరణ చేసి డిఎస్సిలో కలిపారు కదా. మరి మనకి జీవో నెంబర్ 3 రాత్రికి కొత్త జీవోలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు తలుచుకుంటే చాలా చిన్నది. ప్రభుత్వం తలుచుకుంటే ఈ జీవో నెంబర్ నిజంగా కోర్టులో ఉన్నది. గవర్నర్ చెప్పి ఒక ఆర్డినెన్స్ తేవచ్చు కదా, గవర్నర్ చెప్పేసి ఒక చట్టాన్ని తయారు చేయవచ్చు కదా, ఒక రెగ్యులేషన్ తేవచ్చు కదా. మరి ఎందుకు చేయడం లేదంటే పూర్తి స్థాయిలో మన మీద నిర్లక్ష్య వైఖరి, ఒక దురుద్దేశం ఆలోచనతో కలిగినటువంటి ఆలోచనతో ఉన్నారు.
పోనీ ఏదైతే 244 ఆర్టికల్ సబ్క్లాస్ 1 సబ్క్లాస్ 2 ఏవైతే ఉన్నాయో అది మన షెడ్యూల్ ఏరియాకి సంబంధించింది ఈసా గ్రామ సభలు జరిగి ఆమోదం తీసుకున్నారా? అది లేదు. పోనీ టీఎస్సీ ఏదైతే ట్రైబల్ అడ్వైజింగ్ కమిటీ ఉన్నది దాని కౌన్సిలింగ్ కూడా ఇది మన దగ్గర మన ఎంపీపీ మాలయ్య గారు, తర్వాత ఎవరెవరో ఉన్నారు, మన కేశవతి గారు, తర్వాత మన ఎమ్మెల్యే గారు టీఎస్సీ తీర్మానం ఖచ్చితంగా షెడ్యూల్ ఏరియాలో టీఎస్సీ అంటే ఖచ్చితంగా టీఎస్సీ తీర్మానం జరగాలి. టీఎస్సీ తీర్మానం ఎప్పుడు జరిగింది? టీఎస్సీ తీర్మానం జరగలేదు. టీఎస్సీ తీర్మానాలు జరగలేదు. పీసీ అనుమతులు ఉండాలి. ఇక్కడ ఒక కొండ తవ్వాలన్నా పీసీ అనుమతులు ఉండాలి, గవర్నమెంట్ తీసుకోవాలి. ఈరోజు ఒక నాన్ ట్రైబల్ మన ఏజెన్సీకి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడంటే ఏఐడిఆర్ వైలేషన్ కాదా? ఎందుకు కాదు? ఖచ్చితంగా వైలేషన్ అవుతుంది. మనం ఏం మాట్లాడితే ఈ చట్టం గురించి ఏం తెలుసు అంటారు. ఈరోజు ఇంత దీనిగా మనకి ఇంత ఏదైతే వాళ్ళు తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయంతో డిఎస్సీ జరిపించాలని అనుకుంటారో మన పోస్టు మనకు రావాలి. మనం ఎక్కడా కూడా డిఎస్ ఆపాలని ఏ రోజు ఎక్కడ కేసు వేయదు. మనం వేసిన కేసు ఏమిటి? మన డిఎస్సీలో కలిపిన పోస్టులు సుమారుగా 2500 3000 చదువుకున్న పోస్టులు మన పోస్టులు మనకి రావాలి. మన పోస్టు మన గిరిజనులతో నింపాలి, లేకపోతే ఆ పోస్టు మినహాయింపు చేయాలని కాన్సెప్ట్ మనం కోర్టులో కేసు చేస్తే ముందుగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే 2 కేసులు వేశాం. ఆ 2 కేసులు జూన్ 17వ తారీఖు వాదనలు జరిగినాయి. మళ్ళీ బెంచ్ మీదకి రాలేదు. 2 నెలలు వాయిదా వేసి అలాగే తర్వాత మొన్న రీసెంట్గా కేసు వేయడం జరిగింది. కేసు వేస్తే లంచమోసన పిటిషన్ వేసాం. ఎప్పుడు? జూన్ 1 మొన్న సెప్టెంబర్ 1వ తారీఖు లంచమోసన పిటిషన్ వేసాం. అంటే లంచమోసన అనేది ఏదైతే ఎమర్జెన్సీ మన హక్కులు కోల్పోతున్నామని చెప్పి ఎమర్జెన్సీ కేసు అనమాట. అలాంటి ఎమర్జెన్సీ కేసు అప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకు జడ్జిమెంట్ రావాలి, ఇమీడియట్ జడ్జిమెంట్ రావాలి. ఇది అవునా కాదా? కానీ వాదనలు అయితే 4వ తారీఖు జరిగాయి. 4వ తారీఖు బెంచ్ మీదకి రావడం, లంచమోసన పిటిషన్ ఎమర్జెన్సీ కేసు వాదనలు జరగడం, ఆ జరిగిన తర్వాత కూడా మళ్ళీ 2 వారాలు వాయిదా వేయడం. పోనీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గౌరవ న్యాయమూర్తి ఉన్నారో ఆ న్యాయమూర్తి గారు కూడా మీరు ఎందుకు ఎంత లేటుగా కేసు వేశారో, ఎందుకు ఎంత లేటుగా మీరు కేసు వేశారని అడిగే పరిస్థితి ఉండదు. కానీ అంటే మన అడ్వకేట్ చెప్పే పరిస్థితి అలా అంటున్నారు. జడ్జి గారు ఒకటే ప్రశ్న అడుగుతున్నారంట మన లాయర్కి, మీరు ఎందుకు ఎంత లేటుగా కేసు వేశారో? గతంలో 2 కేసులు నడుస్తున్నాయి కదా, మీ వాదన ఈ రోజు వరకు జరగకపోవడం వల్ల ఒక్కసారి హీరింగ్ జరిగింది, 2 నెలలు తర్వాత వాయిదా అన్నారు, 2 నెలలు అయిపోయింది. కానీ అది బెంచ్ మీదకి రాని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న మా నిరుద్యోగ యువత తరఫున, మా ఆదివాసీల తరఫున ఈరోజు మేము లంచమోసన పిటిషన్కి వచ్చామనేసి అంటే, లంచమోసన పిటిషన్కి ఇప్పుడు ఎందుకు వచ్చారు? నోటిఫికేషన్ ఆల్రెడీ 90% రిక్రూట్మెంట్ అయిపోతుంది. మరి మీరు నోటిఫికేషన్ అయిన వెంటనే లంచమోసన వేయవచ్చు కదా అనేసి ఆయన తప్పు చూసే పరిస్థితి. మీరు వేసిన కేసు తప్పు అని అనలేకపోతున్నారే. మీరు వేసిన కేసు సరైనది కాదు, మీరు వేసిన కేసు ఫాల్స్ కేసు, ఫాల్స్ అలిగేషన్, గవర్నమెంట్ మీద తప్పు చూపి మీరు కేసు వేసుకుని అనడం లేదే. కానీ ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వడం లేదు అంటే ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో మన న్యాయ వ్యవస్థ కూడా మరి మనల్ని రక్షించాల్సింది పోయి వాళ్ళు కూడా ఏమీ సమాధానం చెప్పకుండా ఉండిపోతుంటే చాలా బాధ వేస్తుంది. న్యాయస్థానాల మీద పూర్తిగా నమ్మకం అనేది సడలించే పరిస్థితి. మనం ఏం అడగట్లేదు, లేనిపోని మనం అడగట్లేదు. ఏదైతే ఐటీడీఏ సొసైటీ ఉన్నదో ఐటీడీఏ పోస్ట్ అని ట్రైబల్ సొసైటీ పోస్టు గిరిజనుల చేతనే భర్తీ చేయాలి. ఇక్కడ ఐటీడీఏ పిఓ ద్వారానే రిక్రూట్మెంట్ జరగాలి. డిఎస్సీ కోసం
अक्सर आपण बोलतो नेशनल अकाउंट सरपंच आपण कोण